అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మేయర్ ఎన్నికపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఓటింగ్ కు దూరంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉండబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటి వరకు అధికారికంగా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా ఉత్కంఠకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో 35 నుంచి 31కి తగ్గిపోయింది మ్యాజిక్ ఫిగర్. మరోవైపు బీజేపీ ఖాతాలో 33 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో అవలీలగా మేయర్ పీఠాన్ని కూడా బీజేపీ దక్కించుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. సో బీఆర్ఎస్ మాత్రం ఈసారి మేయర్ పీఠం వైపు అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? మరి ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని బీజేపీ చేజెక్కించుకోబోతుందా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అసలు కరీంనగర్ లో ఏం జరుగుతుంది? మరి కాసేపట్లో దీనికి సంబంధించిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, దాని తర్వాత మేయర్ ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏం జరుగుతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరీంనగర్ పీఠం పైనే మొత్తం కూడా ఏదైతే కరీంనగర్ కు సంబంధించి ఎవరు మేయర్ గా కాబోతున్నారు, ఎవరు ఈ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు అంటూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాంట్లో భాగంగా నిన్నటి వరకు కూడా ఈ హంగ్ వచ్చిన చోట్ల మొత్తం కూడా చిన్న చిన్న మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చింది, అవి సమీకరణలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అన్ని మున్సిపాలిటీలలో మనం జెండా ఎగరవేయాలి, సెట్ అంటే మొత్తం కూడా దాన్ని సమీకరణలు చేసి ఎట్టకేలకు ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి సో అన్ని దాదాపు 90 సీట్లు మనకే రావాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. దాంట్లో నిన్న ముఖ్యంగా 3 ఇటు జగిత్యాలకు సంబంధించి కొత్తగూడెం సంబంధించి కొత్తగూడెంలో కూడా మరి సిపిఐ నాయకులు కాంగ్రెస్ తో వెళ్తున్నారు, కాంగ్రెస్ లో సంసిద్ధమై దాంట్లో భాగంగానే ముందుకెళ్తున్నారు. జగిత్యాల్లో జీవన్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు, అది కూడా అయిపోయింది. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఒక ఇష్యూ నడుస్తుంది, ఒకటే ఒక రాజకీయ వర్గ చర్చ నడుస్తుంది. కరీంనగర్ పీఠం ఇప్పటికే కరీంనగర్ పీఠం గురించి బండి సంజయ్ మా వద్ద 35 సీట్లు ఉన్నాయి, మాకు కావాల్సిన మెజారిటీ మా దగ్గర ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా, ఎందుకంటే కాంగ్రెస్ చాలా క్యాంప్ రాజకీయాలు చేస్తా ఉంది. క్యాంప్ రాజకీయాల్లో భాగంగానే నిన్నటి నుంచి కూడా లియోనియా రిసార్ట్స్ లో పెద్ద ఎత్తున ఇండిపెండెంట్ అభ్యర్థి కొమరయ్యను ముంగట పెట్టి సో మొత్తం కూడా సమీకరణలు చేస్తా ఉంది. అన్ని పార్టీలు ఆయనకు మద్దతు ఇవ్వాలి, ఆయననే మేయర్ గా చేస్తున్నామంటూ కూడా నిన్న ప్రకటించడం జరిగింది. దాని తర్వాత సమీకరణలు అన్ని కూడా మారినాయి. ఎందుకంటే దాదాపు సో ఈ ఉన్న సీట్లలో కూడా అందరూ కూడా ఈ ఇండిపెండెంట్ అభ్యర్థికి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అని తెలుసు. అంటే 14 మంది కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నుంచి 9 అభ్యర్థులు కావచ్చు, ఇండిపెండెంట్లు 8 మంది, సో ఎంఐఎం కి సంబంధించిన వాళ్ళు 3, అలాగే ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన వాళ్ళు 2. సో ఇలా సపోర్ట్ చేస్తే కనుక సో ఇండిపెండెంట్ అభ్యర్థికి వస్తుంది. కాబట్టి ప్రస్తుతం నిన్న జరిగినటువంటి సమీకరణలన్నీ చూసినటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం ఏదైతే మరి బీఆర్ఎస్ నుంచి కూడా ఒక అఫీషియల్ నోట్ వచ్చింది, ఈ ఓటింగ్ కు మేము దూరం ఉంటున్నాము, ఈ ఓటింగ్ మేము చేయలేకపోతున్నాము, మాకు సంబంధం లేని ఇష్యూ ఇది, మాకు సంబంధం లేదంటూ కూడా మరి బీఆర్ఎస్ నుంచి తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో బండి సంజయ్ కి లైన్ క్లియర్ అయిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అఫీషియల్ గా 30 స్థానాలను గెలిచారు. స్వతంత్ర అభ్యర్థులు అంటే బీజేపీ రెబల్ గా పోటీ చేసినటువంటి వాళ్ళు 3 ఉన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 1 జాయిన్ అయ్యారు. దాని తర్వాత బండి సంజయ్ ఎక్స్పైసీగా ఉంది కాబట్టి సో మొత్తం కూడా 35కు చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ తప్పుకోవడం అటు బీజేపీకి అనుకూలించే అంశమైన సతీష్, మీరు అన్నట్లుగా అంటే బీఆర్ఎస్ సైడ్ అవ్వడం మాత్రం బీజేపీ కొంతవరకు ప్లస్ పాయింట్ అనుకోవాలి. ఎందుకంటే అవలీలగా మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ముందు నుంచి కరీంనగర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకోబోతుంది, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్. కానీ ఇప్పటి వరకు అలాంటి సిచ్యువేషన్స్ కానీ అలాంటి సందర్భాలు కానీ ఎక్కడ కనబడట్లేదు. డెఫినెట్ గా అంటే ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి ముంగట పెట్టి రాజకీయాలు చేసే పరిస్థితి అయితే ఉండే పొన్నం ప్రభాకర్. అలాగే నిన్న ప్రతిష్టాత్మకంగా 4
ఏదైతే శ్రీధర్ బాబు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న రిసార్ట్ లోనే ఉన్నారు. చాలా సమీకరణాలు చేసినారు. ఇండిపెండెంట్ అభ్యర్థిని ముంగట పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం అయితే చేశారు. సో మరి మొత్తానికి వీళ్ళు ఇప్పుడే మొత్తం కూడా ఒకవేళ సపోర్ట్ చేస్తే కనుక ఇండిపెండెంట్ కి బీఆర్ఎస్ గానీ అటు కాంగ్రెస్ గానీ ఇటు అందరూ సపోర్ట్ చేస్తే సో బీజేపీకి వచ్చే అవకాశం లేదు. సో ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం సో ఇప్పుడు అంటే ఈజీ తరుణం అయిపోయింది బండి సంజయ్ కి. ఇక మొత్తం కూడా సీటు ఖరారు అయిపోయినట్టు అని చెప్పుకోవచ్చు. ఈ సమీకరణాలు ఎక్కడ కూడా ఆగిపోయినాయి. మరి ప్రస్తుతం అయితే పట్టు నెగ్గించుకోలేకపోయారు మంత్రులు ఎవరు కూడా. దాదాపు నిన్నటి నుంచి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి సో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన 10 ఓట్లు దాదాపు వాళ్ళు 9 స్థానాలు గెలిస్తే ఒక గంగుల కమరాకర్ ఎక్స్ప్రెసివ్ ఉంటది కాబట్టి మొత్తం 10 ఓట్లు దూరం అవుతున్నాయి కాబట్టి సో ఇప్పుడు పోటీలోనే లేకుండా పోయిన పరిస్థితులు కనబడతాయి. తీరమైనప్పటికీ మళ్ళీ బండి సంజయ్ మార్క్ అనేది కనబడబోతోంది కరీంనగర్ అంటే బండి సంజయ్ అంటే కరీంనగర్ లా తీర్చిదిద్దే అవకాశం అయితే ఉంటది. సతీష్, కాంగ్రెస్ ముందు నుంచి చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటిది. ఓకే, ఇది రాజకీయపరమైనటువంటి విమర్శగా ఒకవేళ భావించినా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కొంతవరకు సైడ్ అవ్వడం, బీజేపీకి ఇది ప్లస్ అవ్వడం కాబట్టి ఈ రెండు ఒకటే అనేది మాత్రం ఒక వ్యూహాత్మకంగా ప్రకటన చేయొచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా ఏమైనా అర్థం చేసుకోవచ్చా ఇలాంటి సిచ్యువేషన్ తో? డెఫినెట్ గా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కంప్లీట్ గా అంటే రాజకీయ ప్రత్యర్థులు సో విమర్శలు చేస్తూనే ఉంటారు. అది అపోజిషన్ లో ఉన్న వాళ్ళైనా పొజిషన్ లో ఉన్న వాళ్ళైనా అయితే రాజకీయంగా ఏదైనా అననీకి వెసులుబాటు ఉంటది కాబట్టి రాజకీయ విమర్శలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఇండిపెండెంట్ అభ్యర్థి గనక వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థికి మీరు మద్దతు ఇవ్వచ్చు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిరాజ్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఫస్ట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంటారు. ఎప్పుడైతే మేయర్ పీఠం ఎక్కుతారో మేయర్ పీఠం ఎక్కిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంటది కాబట్టి సో నాకు తెలిసి అందుకోసము మరి బీఆర్ఎస్ వాళ్ళు దూరం ఉంటున్నారేమో అనేది ఒక చర్చ. ముఖ్యంగా మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకవేళ ఆయన ఇండిపెండెంట్ గా ఉంటే ఏం చేయలేరు కదా. అంటే కాంగ్రెస్ లోకి వెళ్తేనే ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకా కొంచెం సపోర్ట్ వస్తుంది కాబట్టి ఆయన ఎన్నికైన తర్వాత ఆబ్వియస్లీ కాంగ్రెస్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తరుణంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు వస్తా ఉంది. సో దీన్ని రాజకీయంగా విమర్శలు వచ్చినప్పటికీ కూడా తట్టుకొని ముందుకెళ్తామని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేయర్ ఎన్నికపైన బీఆర్ఎస్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓటింగ్కు దూరంగా మాత్రం బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉండబోతున్నారు. మరి అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ 35 నుంచి 31కి కూడా తగ్గిపోయేటువంటి అవకాశాలు మ్యాజిక్ ఫిగర్ దగ్గర కనబడుతున్నాయి. అయితే బీజేపీ ఖాతాలో ఇప్పటికే 33 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోవడం నల్లేరు మీద నడకగానే మారబోతుంది.